హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీతో ఇప్పుడు ఎవరు వాళ్ళ మనసులో మాట చెప్పాలి అనుకుంటున్నారు. సో, నాకైతే ఏమనిపిస్తుందంటే, ఎవరో ఒక వ్యక్తి మాత్రం మీతో మాట్లాడాలి అనుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. అది కూడా వాళ్ళ మనసులో ఉన్నది చెప్పాలి అనుకుంటున్నట్టుగా నాకైతే అనిపిస్తుందండి. అసలు ఈరోజు రీడింగ్‌లో అయితే అలా ఆ వ్యక్తి ఎవరు? వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారు? ఎట్ ద సేమ్ టైమ్ చెప్తారా లేదా? లైక్ ఇప్పుడు వాళ్ళే ఇనిషియేట్ చేసి ఇవన్నీ చెప్తారా? లేకపోతే టైం కాదని సైలెంట్‌గా ఉంటారా అనేది కూడా చూద్దాము. సో, ఫస్ట్ అయితే రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి పింక్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి యెల్లో ఫెదర్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఫస్ట్ అయితే అసలు ఎవరు ఈ వ్యక్తి? వాళ్ళ మనసులో మాట చెప్పాలి అనుకుంటుంది. వీళ్ళకి మీకు అసలు ఎలాంటి కనెక్షన్ ఉండడానికి అవకాశం ఉంది అనేదైతే ఫస్ట్ చూద్దాం. తర్వాత వాళ్ళు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేదైతే చూద్దాం. ఓకే. సో, ఈ వ్యక్తులు ఏంటంటే ఒకటండి, వీళ్ళు మీకు లవర్ అయినా అవ్వచ్చు, లేకపోతే వైఫ్ అవ్వచ్చు, లేకపోతే హస్బెండ్ అవ్వచ్చు, ఆర్ ఫ్రెండ్ అయినా కూడా అవ్వచ్చు. బట్ వీళ్ళేంటంటే ఈ 3 కేటగిరీస్ కాకపోతే డెఫినెట్‌గా ఈ మధ్య కాలంలో మీకు పరిచయమైన వ్యక్తులైనా కూడా అవ్వచ్చండి. సో, ఇలా ఈ రీసెంట్ టైమ్స్‌లో మీకెవరైనా పరిచయం అయితే వాళ్ళు కూడా అవ్వచ్చు. వాళ్ళు కూడా ఏదో మీకు చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు. బట్ డెఫినెట్‌గా ఈ వ్యక్తులైతే మాత్రం మీకు చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చిన పర్సన్‌లా నాకైతే అనిపిస్తుందండి. ఖచ్చితంగాను వీళ్ళతో మీకైతే మంచి కనెక్షనే ఉంది. అండ్ సారీ ఫర్ ద నాయిస్. అంటే వెనక వర్క్ అవుతుంది. సో, కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. దాన్ని ఇగ్నోర్ చేయండి. అండ్ సో, ఇంత పాజిటివ్ వైబ్స్ ఇచ్చిన వ్యక్తి మీతో ఇంక చెప్పడానికి ఏముంది? అసలు వాళ్ళ మనసులో ఆలోచనలేంటి? వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేదైతే చూద్దాం. ఆ తర్వాత అసలు వాళ్ళు చెప్తారా లేదా అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, డెఫినెట్‌గా ఈ వ్యక్తికి మీకు అయితే చాలా మంచి కనెక్షనే ఉందండి. నేను మీకు ముందే చెప్పాను. ఈ వ్యక్తి మీకు చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు. ఆర్ వీళ్ళతో మీకొక మంచి కనెక్షన్ ఉంది అని చెప్పి. సో, ఇలాంటి వ్యక్తి మరి ఎందుకు వాళ్ళ మనసులో మాటలు మీకు చెప్పాలి అనుకుంటున్నారు? ఆర్ అసలు వాళ్ళేం చెప్పాలి అనుకుంటున్నారు అంటే, ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి అయితే మాత్రం మీతో చాలా హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళేంటంటే మీతో ఒక మంచి టైమ్‌ని స్పెండ్ చేశారు అని చెప్పొచ్చు. వాళ్ళకి మీరు చాలా హ్యాపీ మెమోరీస్ ఇచ్చారు అని కూడా చెప్పొచ్చు. ఈ కార్డ్ ఎప్పుడైతే చూస్తున్నానో నాకు అర్థమవుతుంది మీ రిలేషన్‌షిప్ ఎలా ఉంది? మీ ఇద్దరి మధ్యలో అంటే సిట్యుయేషన్స్ ఎలా ఉండేవి అనేదైతే. సో, డెఫినెట్‌గా ఈ వ్యక్తులైతే చాలా లక్కీ పర్సన్స్‌లా ఫీల్ అయ్యారండి. ఎప్పుడైతే మీరు వాళ్ళ లైఫ్‌లోకి వెళ్లారో, మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన అటెన్షన్ ఇచ్చారో, అన్ని రకాలుగా ఈ వ్యక్తులేంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ సమ్‌వేర్ ఈ వ్యక్తులకి ఎక్కడో కానీ డిసప్పాయింట్‌మెంట్ స్టార్ట్ అయిందండి. ఈ హ్యాపీనెస్ అనేది ఎక్కువ రోజులు ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. వాళ్ళేంటంటే చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేసినట్టున్నారు. లైక్ వాళ్ళ హార్ట్ కూడా బ్రేక్ అయింది. ఇక్కడ ఎవరైనా రీజన్ అవ్వచ్చండి. బట్ ఈ వ్యక్తులు మీతో జెన్యూన్‌గా కనెక్ట్ అయ్యారు. అండ్ మీ ఇద్దరి రిలేషన్‌షిప్ కూడా ఒక పాజిటివ్ వేలో ప్రోగ్రెస్ అయింది. బట్ ఈ వ్యక్తులకి ఎక్కడో కానీ ఇప్పుడు డిసప్పాయింట్‌మెంట్స్ ఉన్నాయి. వాళ్ళెందుకో కానీ మీతో హ్యాపీగా లేరు అని చెప్పొచ్చు. బట్ అలా అని చెప్పి ఈ వ్యక్తులేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని గివ్ అప్ చేయాలి అని కూడా అనుకోవట్లేదు. వాళ్ళకెందుకో కానీ అంటే మిమ్మల్ని దూరం చేసుకోవాలి అని ఎక్కడా కూడా లేదు. వాళ్ళెలా ఫీల్ అవుతున్నారు అంటే ఈ రిలేషన్‌షిప్‌లోని మళ్ళీ ఒక ఫ్రెష్ వేలో కానీ ట్రై చేస్తే థింగ్స్ వర్కౌట్ అవుతాయేమో! ఆర్ వాళ్ళెలా అనుకుంటున్నారంటే కొంచెం అడ్జస్ట్‌మెంట్స్ చేసుకొని అంటే ఒకళ్ళతో ఒకళ్ళు కొంత కాంప్రమైజ్ అయ్యి
అంటే మాట్లాడితే బావుంటుంది. ఒపీనియన్స్ అనేవి జెన్యూన్‌గా షేర్ చేసుకుంటే బావుంటుంది అని అనుకుంటున్నారు. వాళ్ళకైతే క్లియర్‌గా ఈ కార్డ్ చూస్తుంటే మాట్లాడాలి అనిపిస్తుందని నాకు అర్థమవుతుంది. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ వ్యక్తులు మాట్లాడాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళకెక్కడో భయం వేస్తుందండి. అదేంటంటే, మీరు ఓకే. సరే ట్రై చేద్దాం. ఎలా అయితే అలా అయింది. బట్ పాస్ట్‌లో మంచిగానే ఉన్నాం కాబట్టి మళ్ళీ కూడా ఛాన్స్ తీసుకుందాం అని చెప్పినా సరే, అది జెన్యూనా కాదా అనేది వాళ్ళకి క్లారిటీ ఉండదంట. లైక్ ఇప్పుడు వాళ్ళొచ్చి మీతో మాట్లాడినా సరే, మీరు స్ట్రెయిట్‌గా సరే అన్నా సరే, వాళ్ళకెక్కడో డౌట్స్ అయితే ఉంటాయండి. మేబీ మీరేంటంటే వాళ్ళని కూల్ చేయడానికో, లేకపోతే ఎస్కేప్ అవ్వడానికో, లేకపోతే ఎందుకు గొడవలు అని మీరేంటంటే ఆ టైంకి వ్యక్తులకి మాటలు చెప్తారు. బట్ రియాలిటీలో మీరు ఇవన్నీ చేయరేమో, అంటే ఫేక్ ప్రామిసెస్ చేస్తారేమో అని చెప్పి వాళ్ళకెక్కడో కానీ భయం అయితే ఉందండి. సో, ఈ వ్యక్తులేంటంటే మాట్లాడాలి అనుకున్నా సరే వాళ్ళకి ఎక్కడో కానీ భయం వేస్తుంది. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ మనసులో ఇవన్నీ ఉన్నాయి అని మీకు తెలిస్తే తర్వాత వీళ్ళ మీద మీరేంటంటే ఆ కంట్రోల్ తెచ్చుకుంటారేమో. లైక్ ఈ వ్యక్తుల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారేమో. ఇలా అంటే వాళ్ళకి ఉండాల్సిన డౌట్స్ అయితే ఉన్నాయి. సో, వాళ్ళకసలు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు అని చెప్పొచ్చండి. ఏదైనా సరే ఈ వ్యక్తులకి మాత్రం అంటే ఈ సిట్యుయేషన్ మీద కంట్రోల్ ఉంటది. ఆర్ ఈ వ్యక్తులకి ఏంటంటే మీరు పర్వాలేదు వీళ్ళని అర్థం చేసుకుంటారు. వీళ్ళలానే ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళకి ఛాన్స్ తీసుకోవాలి అని ఉందండి. వాళ్ళైతే అదే మాట్లాడాలి అనుకుంటున్నారు. వాళ్ళకి ఎక్కడో కానీ థింగ్స్ వర్కౌట్ చేసుకోవాలి. ఆర్ పాస్ట్‌లో రిలేషన్‌షిప్ ఏ వేలో అయితే ముందుకు తీసుకువెళ్లారో మీరు అదే వేలో ముందుకు తీసుకువెళ్తారా లేదా అనే ఒక క్లారిటీ వాళ్ళకి కావాలి అని ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తుంది. సో, డెఫినెట్‌గా ఛాన్స్ అయితే తీసుకోవచ్చండి. నాకు ఎలా అనిపిస్తుందంటే, ఈ వ్యక్తులైతే మాత్రం మీతో ఈ విషయం మాట్లాడాలి అనుకుంటున్నారండి. వాళ్ళ మనసులో అయితే ఒకటే ఆలోచన ఉంది. అదేంటంటే, మళ్ళీ కూడా మీతో రిలేషన్‌షిప్ వర్కౌట్ చేసుకోవాలి. బట్ అది ఎలా చేసుకోవాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే, ఈ వ్యక్తులకి కొన్ని డిసప్పాయింట్‌మెంట్స్ మీ విషయంలో ఉన్నాయి కదా! సో, మళ్ళీ మాట్లాడినా సరే మీరు వీళ్ళని అప్సెట్ చేస్తారేమో అనే భయం కూడా ఉందండి. వాళ్ళకేంటంటే సిట్యుయేషన్స్ మీద కంట్రోల్ లేదు అనే ఫీలింగ్ ఉంది. ఆర్ వాళ్ళు మిమ్మల్ని హ్యాండిల్ చేయలేరేమో అని అనిపిస్తుంది. అంటే మెయిన్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు మాట్లాడితే వీళ్ళ మనసులో ఉద్దేశం ఏంటి అనేది మీకు తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత మీరు సిట్యుయేషన్‌ని అడ్వాంటేజ్ తీసుకుంటారేమో అని వాళ్ళు ఆలోచిస్తున్నారండి. ఈ వ్యక్తులైతే మాత్రం ఒక ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు. కాకపోతే ఎక్కడో కానీ చెప్పాను కదా! వీళ్ళకి ఆలోచనలు ఎక్కువైపోవడం వల్ల వాళ్ళని వాళ్ళు స్టాప్ చేసుకుంటున్నారు. మీతో మాట్లాడకుండా. అలా అని చెప్పి మీ సంగతి తెలుసు కదా! ఎందుకలా చెయ్యాలి అని మీరు అడిగితే దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదండి. ఎందుకంటే వాళ్ళకి మీ సంగతి తెలుసు కాబట్టే ఇంకో ఛాన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు డిసప్పాయింట్ కూడా అయ్యారు కాబట్టి ఆ ఛాన్స్ తీసుకోవడానికి వాళ్ళు ఇనిషియేట్ చెయ్యాలి అనుకోవట్లేదు. ఇక్కడ ఎలా వచ్చింది అంటే ఆ వ్యక్తులకి మీరు కావాలి. బట్ వాళ్ళేంటంటే ముందుకొచ్చి మాట్లాడాలి అంటే ఎక్కడో ఏదో అలా ఉంది వాళ్ళకి. ఎందుకంటే మీరు ఛాన్స్ తీసుకొని తర్వాత వాళ్ళని డిసప్పాయింట్ చేస్తారేమో అనే ఆ ఫియర్ అండి. బట్ వన్స్ ఈ వ్యక్తులు మీతో మాట్లాడినా ఆర్ ఈ రిలేషన్‌షిప్ పరంగా వాళ్ళేంటంటే ఇలా వాళ్ళ ఒపీనియన్ చెప్పినా సరే డెఫినెట్‌గా దానికైతే స్టిక్ అయ్యే ఉంటారండి. వాళ్ళ సైడ్ నుంచి మీరు ఆ కమిట్మెంట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ లాయల్‌గా కూడా ఉండడానికి ట్రై చేస్తారు. ఈ వ్యక్తులైతే మాత్రం వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మరి మీ పరంగా ఎఫర్ట్స్ పెట్టడం కానీ, మీతో రిలేషన్‌షిప్‌ని జెన్యూన్‌గా స్టార్ట్ చేయడం కానీ ఆర్ కంటిన్యూ చేయడం కానీ చేస్తారని చెప్పొచ్చండి. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ కార్డ్ చూసారు కదా! ఈ వ్యక్తులు ఏంటంటే పాస్ట్‌లో చాలా లక్కీ పర్సన్‌లా ఫీల్ అయ్యారండి. వాళ్ళకెందుకో కానీ మీ పరిచయం ఒక కొత్త హోప్‌ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. వాళ్ళ లైఫ్‌లో ఎవ్వరు ఇవ్వని అటెన్షన్ కానీ, ఎవ్వరు చూపించని కేరింగ్ కానీ మీరు చూపించారు. సో, ఆ వ్యక్తులు ఏంటంటే దాన్ని మర్చిపోలేకపోతున్నారు. దాన్ని అంటే వదులుకోవాలి అని కూడా వాళ్ళు అనుకోవట్లేదు. మీతో కలిసి ఉండాలనే అనుకుంటున్నారు. అందుకే డెఫినెట్‌గా నేనైతే చెప్పగలనండి. ఈ వ్యక్తికి మీకు అయితే మంచి రిలేషన్‌షిప్పే ఉంది. అండ్ కమింగ్ డేస్‌లో కూడా ఈ రిలేషన్‌షిప్ బెటర్ చేసుకోవాలి అనే ఆలోచనలోనే ఈ వ్యక్తులు ఉంటారు కానీ, మిమ్మల్ని దూరం చేసుకోవాలి అని వాళ్ళైతే అనుకోరండి. అది మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలను మీకు. అండ్ ఇంకా చూద్దాం అసలు ఈ సిట్యుయేషన్ పరంగా ఈ వ్యక్తులు మరి వాళ్ళ మనసులో మాట మీతో చెప్తారా? లేదా? ఆర్ సైలెంట్‌గా ఊరుకుంటారా అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తులు స్లోగా ఈ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోతున్నారండి. అంటే మీకు వీళ్ళు ప్రెజెంట్ దూరంగా ఉన్నట్టు నాకనిపిస్తుంది. ఆర్ మీతో తక్కువ మాట్లాడుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది.
సో, ఈ వ్యక్తులేంటంటే ఒక కంఫర్ట్ జోన్‌లో ఉన్నారని చెప్పొచ్చండి. నేను అందుకే ఇక్కడ చెప్పాను కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తారు అని. వీళ్ళేంటంటే ఇలా ఉండడానికి అలవాటు పడిపోయారు కాబట్టి తప్పించుకొని తిరగడానికే చూస్తారండి. ముందుకు వచ్చి మాట్లాడాలి అనుకోవడానికి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. అండ్ వాళ్ళకి చెప్పాను కదా! భయం కూడా ఉందండి. ఇక్కడ వాళ్ళెలా ఫీల్ అవుతున్నారు అంటే మీతో మాట్లాడితే కొన్ని విషయాలు మీకు తెలుస్తాయి. దాని ప్రకారం కూడా మీరు మళ్ళీ వీళ్ళని హర్ట్ చేయడానికి ఛాన్స్ తీసుకుంటారేమో, ఆర్ వీళ్ళని కంట్రోల్ చేస్తారేమో, వీళ్ళ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేస్తారేమో అని ఎక్కడో కానీ వాళ్ళకి ఆ ఇన్‌సెక్యూరిటీస్ అయితే ఉన్నాయండి. సో, దీనికేంటంటే ఈ వ్యక్తుల్ని బ్లేమ్ చేయడానికి లేదు. కాకపోతే ఇక్కడ ఎవరు కూడా చేయగలిగిందయితే ఏం లేదండి. నేనైతే మీకొకటే చెప్తాను. అదేంటంటే, ఈ వ్యక్తికి కొంత టైం ఇవ్వండి. ఎందుకంటే, వాళ్ళైతే మిమ్మల్ని స్ట్రాంగ్‌గా కావాలి అనుకుంటున్నారు. బట్ స్టిల్ ఎక్కడో కానీ ధైర్యం సరిపోవట్లేదు. సో, వీళ్ళకి ఈ ధైర్యం వచ్చి, వీళ్ళు మాట్లాడి, వీళ్ళు ఛాన్స్ తీసుకునే వరకు వెయిట్ చేయండి. లేదు వీళ్ళ మనసులో ఉద్దేశాలు మీకు తెలిసాయి కాబట్టి, మీరు మాట్లాడాలి అనుకున్నా మాట్లాడొచ్చు. వాళ్ళైతే రెడీగా లేరండి. ఈవెన్ అంటే మీరు మాట్లాడే ప్రయత్నం చేసినా సరే మేబీ అంతగా ఓపెన్ అప్ అవ్వకపోవచ్చు ఎక్కడో భయంతోని. బట్ స్టిల్ మీరేంటంటే వాళ్ళకి ఆ కంఫర్ట్ ఇస్తూ మాట్లాడితే డెఫినెట్‌గా వాళ్ళ మనసులో ఉన్నవన్నీ చెప్తారండి. లేదు వాళ్ళే మాట్లాడాలి అంటే కొంతకాలం వెయిట్ చేయండి. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం అయితే ఇప్పుడు రెడీగా లేనట్టుగా అనిపిస్తుంది. బట్ ఎక్కడో కానీ ఇవన్నీ వాళ్ళకి మాట్లాడాలి అనేదైతే ఉందండి. ధైర్యం చేద్దాము, మాట్లాడేద్దాం ఇంకా అనుకున్న ప్రతిసారి కూడా ఇలాంటి ఆలోచనలు వాళ్ళని ఆపేస్తున్నాయి. వాళ్ళేంటంటే ముందుకు రాలేకపోతున్నారు. అలా అని చెప్పి వాళ్ళని వాళ్ళు కంట్రోల్ కూడా చేసుకోలేకపోతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఈ వ్యక్తులైతే మాత్రం డిప్రెషన్‌లో ఉన్నారని నేను చెప్పగలను. ఆర్ వాళ్ళకేంటంటే ఈ పర్టిక్యులర్ విషయంలో యాంగ్జైటీ వస్తుందండి. వాళ్ళకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే పాస్ట్ ఒకవైపు హాంట్ చేస్తుంది. అలా అని చెప్పి ఫ్యూచర్‌ని ఎలా బెటర్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు. ఇది ఇగో ప్రాబ్లమ్ అని చెప్పడానికి కూడా లేదండి. ఎందుకంటే ఈ వ్యక్తులు మీతో చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ సడెన్‌గా ఈ రిలేషన్‌షిప్పు ఊహించని మలుపు ఎప్పుడైతే తిరిగిందో వాళ్ళకి ఇంకా అంత కాన్ఫిడెన్స్ అయితే లేదండి. సో, ఈ వ్యక్తుల్ని బ్లేమ్ చేయడానికి కూడా ఏం లేదు. బట్ మేబీ కొంత టైం ఇస్తే మారొచ్చు. సో, వెయిట్ చేయండి ఇంకొంతకాలం. ఆర్ మీరే ఇనిషియేట్ చేయాలి అనుకున్నా ఇంక అది మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీతో ఇప్పుడు ఎవరు వాళ్ళ మనసులో మాట చెప్పాలి అనుకుంటున్నారు? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్తారా లేదా? ఇలా చూద్దాం. ఫస్ట్ అయితే అసలు ఎవరు ఈ వ్యక్తులు అవ్వడానికి అవకాశం ఉందో చూద్దాం. ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తికి మీకు అయితే మంచి రిలేషన్‌షిప్ లేదండి. వీళ్ళకి మీకు మధ్యలోని ఎక్కడో కానీ కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని చెప్పొచ్చు. అంటే మేబీ పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ అయితే మంచిగానే ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఎందుకో కానీ మీ ఇద్దరి మధ్యలోని సిట్యుయేషన్స్ అంత బాలేనట్టుగా నాకు అనిపిస్తుంది. ఎయిదర్ ఇదేంటంటే ఒక నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కానీ, ఆర్ కంప్లీట్‌గా సెపరేషన్ కానీ ఆర్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ కానీ ఇలా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీ ఇద్దరి మధ్యలోని అయితే క్లియర్‌గా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయండి. ఈ వ్యక్తి ఎవరో కానీ వీళ్ళకి మీకు ఏంటంటే ప్రెజెంట్ అయితే పెద్దగా మాటలు లేవు. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఈ సిట్యుయేషన్‌లోని ఈ వ్యక్తులు ఏంటంటే వాళ్ళు సైలెంట్ అయిపోయారండి. అంటే మీతో డిఫరెన్సెస్ ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళు ఫైట్ చేయాలి ఆర్ ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలి అని అనుకోవట్లేదు. సైలెన్స్ పాటించాలి అని అనుకుంటున్నారు. సో, అందుకే ఇక్కడ నాకు చాలా వరకు ఏమనిపిస్తుందంటే, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్న వ్యక్తులు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని. అండ్ ఇంకొకటి ఈ వ్యక్తితో మీకు రిలేషన్‌షిప్ ఏదైనా అవ్వచ్చండి. వీళ్ళు మీకు ఎవరైనా కూడా అవ్వచ్చు. ఫ్రెండ్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, ఆర్ కొలీగ్ అవ్వచ్చు, ఇంకెవరైనా సరే బయట తెలిసిన వాళ్ళు అవ్వచ్చు. ఈ వ్యక్తి మీకు ఎవరైనా అవ్వచ్చు. వీళ్ళతో ఎలాంటి కనెక్షన్ అయినా మాత్రం ఉండొచ్చు. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. బట్ ఈ వ్యక్తులు ఏంటంటే మాత్రం మీతో ఫైట్ చేయాలి అని అయితే అనుకోవట్లేదండి. వాళ్ళేంటంటే ఫైట్ చేయకుండా సైలెన్స్‌ని చూస్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. సో, ఇలాంటి వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్‌లో ఉంటే ఈ వ్యక్తి అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, చూద్దాం అసలు. ఇంకా అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ మనసులో మాట ఏంటి అసలు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి ఎందుకో కానీ మీ మీద చాలా నెగెటివిటీ పెంచుకున్నారండి. పాస్ట్‌లో మేబీ మీరంటే మంచి ఒపీనియనే ఉండొచ్చు. బట్ వీళ్ళకి ఎవరో నెగెటివ్ వేలో మీకోసం ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం కానీ, ఆర్ వీళ్ళే మిమ్మల్ని పర్సనల్‌గా టాక్సిక్ అనుకోవడం కానీ, ఇలా ఏదో జరిగింది. మొత్తానికి మీరైతే మాత్రం వీళ్ళ దగ్గర ఒక బ్యాడ్ పర్సన్‌లా పోర్ట్రే అయ్యారు. అండ్ వీళ్ళు కూడా ఏంటంటే మీ మీద ఆ నెగెటివ్ ఇంప్రెషన్ అనేది పెంచుకున్నారు. రోజు రోజుకి మీరంటే వీళ్ళకి నెగెటివిటీ ఎక్కువైపోయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, ఇలా ఇంత నెగెటివిటీ పెంచుకున్న వ్యక్తులు మరి ఎందుకు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు అనేది మనం పక్కన పెడితే, ఇక్కడ ఇంకొకటి కూడా నేను మీకు చెప్పాలండి. ఈవెన్ ఈ వ్యక్తులేంటంటే, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చెప్పాలనుకుంది వాళ్ళు చెప్పారు కానీ, మీ సైడ్ నుంచి వాళ్ళు వినడం కానీ, అసలు మీరు ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవడం కానీ చేసినట్టుగా నాకైతే అనిపించట్లేదు. అలా అని చెప్పి వీళ్ళు బ్యాడ్ పర్సన్స్ కాదండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, ఈ వ్యక్తులు మిమ్మల్ని జెన్యూన్‌గానే కావాలి అనుకున్నారు కానీ, ఎందుకో వాళ్ళ ఒపీనియన్స్, మీ ఒపీనియన్స్ మ్యాచ్ అవ్వలేదు. ఇక్కడ ఎవరో వీళ్ళని మ్యానిపులేట్ కూడా చేసి ఉండొచ్చు. సో, దానివల్ల కూడా ఈ వ్యక్తులేంటంటే, వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి. వాళ్ళు చెప్పాల్సిన మాటలు చెప్పాలి అని ఏవో చెప్పాల్సినవి చెప్పడానికి ప్రయత్నం చేశారు. బట్ మీ సైడ్ నుంచి వాళ్ళేది వినలేదు. అంటే వినాలి అని కూడా అనుకోలేదు. ఎందుకంటే మిమ్మల్ని కంప్లీట్‌గా ఒక బ్యాడ్ పర్సన్‌లా చూసినప్పుడు, మీ మాటలు వినే అవసరం ఏముంది అని వాళ్ళు అనుకోవడం అలా జరిగినట్టుంది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇంకొకటండి. అదేంటంటే, ఈ వ్యక్తులు యాక్చువల్‌గా ఆనెస్టేనండి. సిన్సియర్‌గానే ఉండే టైప్ వీళ్ళు. వీళ్ళేంటంటే ఫేక్ చేసి, లేకపోతే మ్యానిపులేట్ చేసి ఆ టైప్ కూడా కాదండి. వీళ్ళెలాంటి వ్యక్తులంటే, మేము కరెక్ట్‌గా ఉంటాం, ఎదుటి వ్యక్తులు కూడా కరెక్ట్‌గా ఉండాలి. మేమెప్పుడూ తప్పు చెయ్యం అని అలా అనుకునే టైప్ అండి. అలా అనుకోవడమే కాదులెండి, చేసే టైప్ కూడా కాదు. బట్ వీళ్ళేంటంటే ఎవరైనా వ్యక్తులకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇన్ రిటర్న్ అది రానప్పుడు వీళ్ళలోని ఇలాంటి డిసప్పాయింట్‌మెంట్స్ అనేవి చాలా కామన్‌గా ఉంటుంటాయి. అండ్ ఇక్కడ ఇలాంటి వ్యక్తులు ఇప్పుడేమనుకుంటున్నారంటే, అయిపోయిందేదో అయిపోయింది. ఈ వ్యక్తుల్ని అంటే మనం ఫర్‌గివ్ చేసి వీళ్ళతో మనం మళ్ళీ కలిస్తే ఎలా ఉంటుందో. ఎందుకంటే ఇప్పటివరకు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాం. ఈ రిలేషన్‌షిప్ పరంగా చాలా దూరం వెళ్ళాం. ఆర్ మొత్తానికి ఎందుకో కానీ ఈ వ్యక్తి నుంచి మనం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయడం వల్ల ఇంతలా హర్ట్ అయ్యాం. సో, వీళ్ళని ఇందులో బ్లేమ్ చేయడానికి ఏముంది అనే ఒక రియలైజేషన్ వచ్చినట్టుంది వీళ్ళలోని. ఎక్కడో కానీ నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి పాస్ట్‌లో ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయడం వల్లే ఇంతవరకు వచ్చింది ఈ సిట్యుయేషన్. వీళ్ళేంటంటే ఎంతలో ఉండాలో అంతలో ఉంటే ఇక్కడి వరకు వచ్చుండేది కాదు కదా! సో, మేబీ ఇప్పుడు ఛాన్స్ ఉంటే థింగ్స్ వర్కౌట్ చేసుకుంటే బెటర్ అనే ఆ ఫీలింగ్‌లో ఉన్నారండి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు పాస్ట్‌లో ఉండలేకపోతున్నారు. అంటే ఇప్పుడు మీకోసం నెగెటివ్‌గా అనుకున్నారు. మీతో ఎక్కువ మాట్లాడారు. ఆర్ మీతో ఎక్కువ ఫైట్ చేశారు. ఆర్ మొత్తానికి మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఏవైనా ఉండొచ్చు. సో, ఇంక సైలెంట్ అయిపోయారనమాట. వాళ్ళు చెప్పాల్సినవన్నీ చెప్పేసారు. సైలెంట్ అయిపోయారు. మీ సైడ్ నుంచి ఏది వినలేదు. సో, అదెందుకో కానీ వాళ్ళకి ఇన్‌కంప్లీట్ ఫీలింగ్ ఇస్తుందండి. వాళ్ళెందుకో కానీ పాస్ట్‌లోనే ఉండిపోయారు. వాళ్ళు చెప్పాల్సింది చెప్పేసినా సరే మూవ్ ఆన్ అవ్వలేకపోయారు అన్నట్టుగా నాకిక్కడ అనిపిస్తుంది. ఈవెన్ మీరేంటంటే ఈ వ్యక్తికి ఆన్సర్ చెప్పే ఛాన్స్ కోసం ఎదురు చూస్తుండొచ్చు. బట్ స్టిల్ ఈ వ్యక్తి కూడా ఎలా ఉన్నారు అంటే, మేబీ ఛాన్స్ దొరికితే వాళ్ళు మాట్లాడాల్సినవి మాట్లాడాలి అనుకుంటున్నారండి. కాకపోతే వీళ్ళకి ఎక్కడో కానీ కొన్ని డౌట్స్ ఉన్నాయి. అదేంటంటే, ఈ వ్యక్తితో మనం మాట్లాడి, మనం చెప్పాలనుకున్నవి చెప్తే వీళ్ళు అర్థం చేసుకుంటారా? వాళ్ళకి ఇప్పటికైనా సరే అర్థమవుతుందా మనకేం కావాలి? ఆర్ వాళ్ళకసలు ఏం కావాలి అనేది మనం ఇవ్వగలమా? ఇలా ఈ వ్యక్తి ఏంటంటే కొంచెం ఆ కన్‌ఫ్యూజన్‌లో కూడా ఉన్నారు. వాళ్ళకేంటంటే 100% క్లారిటీ లేదిక్కడ. మాట్లాడాలి అనుంది అండ్ పీస్ చేసుకోవాలని కూడా ఉంది. ఆల్రెడీ వాళ్ళు సైలెంట్ అయిపోయి పీస్ చేసుకున్నాం అనుకుంటున్నారు కానీ, ఎందుకో అంటే పాస్ట్ అనేది బాగా హాంట్ చేస్తుందండి వీళ్ళని. సో, వాళ్ళేంటంటే పీస్‌ఫుల్‌గా లైఫ్‌ని లీడ్ చేయలేకపోతున్నారు. అదేదో మీతో మాట్లాడి పీస్ చేసుకుంటే మంచిది అనే ఆ ఫీలింగ్‌లో ఉన్నారు. సో, ఇక్కడ ఒకటి ఇది రీయూనియన్ అని చెప్పలేము. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఈ వ్యక్తులకి 100% క్లారిటీ లేదండి. కాకపోతే వీళ్ళేంటంటే పాస్ట్‌లో ఉండాలి అనుకోవట్లేదు. పాస్ట్‌తో పీస్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అంటే మీతో పీస్ చేసుకోవాలి అని వాళ్ళకెక్కడో ఉంది. సో, వీళ్ళెలా ఆలోచిస్తున్నారంటే ఆ పేషెన్స్ అనేది మనకుందా? వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం ఏంటంటే సైలెంట్‌గా ఉండగలమా? వాళ్ళు చెప్పేది మనం వినగలమా? అసలు వాళ్ళు మన నుంచి ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మనం పీస్ చేసుకోవాలి అంటే వాళ్ళు సిద్ధమేనా? ఇలా చాలా ఆలోచనలైతే ఉన్నాయండి. ఈ వ్యక్తులు ప్రెజెంట్ అంటే కమిట్మెంట్ కూడా ఇవ్వగలరా లేదా?
మీ విషయంలో కాంపాషనేట్‌గా ఉండగలరా లేదా అనేది కూడా వాళ్ళకి డౌటే. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడూ కూడా ఈ వ్యక్తులు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించినట్టు నాకైతే అనిపించట్లేదు. బట్ ఇప్పుడు మాత్రం మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించే పరిస్థితి ఉంటుందేమో అనే డౌట్స్ అయితే వాళ్ళకున్నాయి. సో, దానికి వాళ్ళు సిద్ధం అని అనుకుంటేనే మీ దగ్గరికి వచ్చి మాట్లాడతారండి. లేకపోతే ఎలా ఉంటుందంటే ఇంకొంత టైం తీసుకుంటారు. బట్ ఇంకొంత టైం తీసుకుందాం అనుకున్నా సరే వాళ్ళ వల్ల అవ్వట్లేదు. వాళ్ళేంటంటే ముందు ఇవన్నీ చెప్పేసి పాస్ట్‌ని క్లియర్ చేసుకోవాలి. ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్‌ని సార్ట్ ఔట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. సార్ట్ ఔట్ కాకపోయినా కనీసం పీస్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇది ఎంతో డిస్టర్బింగ్‌గా ఉందంట. వాళ్ళ లైఫ్ ఏంటంటే అప్‌సైడ్ డౌన్ అయిపోయినట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది. మొత్తానికి ఈ విషయంలోనైతే వాళ్ళొక క్లారిటీ తెచ్చుకోవాలి. ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే బెటర్ చేసుకోకపోయినా అట్‌లీస్ట్ ఇలా మాత్రం ఎండ్ చేయకూడదు అనేది వాళ్ళ ఒపీనియన్ అండి. సో, డెఫినెట్‌గా ఈ వ్యక్తులైతే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా సరే ఇది వీళ్ళకైతే కష్టమేనండి. వాళ్ళేంటంటే పీస్‌ఫుల్‌గా ఉండలేకపోతున్నారు. సో, ఇలా ఈ వ్యక్తులేంటంటే అన్నిటికి సిద్ధపడి అన్ని విధాలుగా వాళ్ళకొక క్లారిటీ వచ్చి, మీ విషయంలో కూడా వాళ్ళేంటంటే చెయ్యాలి, ఇలా ఉండాలి అనుకోని డిసైడ్ అయిపోతే డెఫినెట్‌గా వాళ్ళైతే మాత్రం మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారండి. అదైతే నేను చెప్పగలను. అండ్ ఇక్కడ ఇంకొకటి మేబీ న్యూ బిగినింగ్స్‌ని కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే రీయూనియన్ లేదు అని చెప్పడానికి కూడా లేదు. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో దానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే ఈ పాస్ట్‌లో జరిగినవన్నీ పక్కన పెట్టేసి మేబీ వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని ఒక న్యూ వేలో కూడా బిగిన్ చేయొచ్చు. బట్ వాళ్ళ ఎమోషన్స్ ముందు ఓవర్‌ఫ్లో అవుతున్నాయి కాబట్టి దీన్ని వాళ్ళు కంట్రోల్ చేయాలి. మీరసలేమంటారో, మీ ఉద్దేశం ఏంటో, మీ నుంచి వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో, సో ఇవి కూడా వాళ్ళు తెలుసుకుంటేనే కదా ఈ రిలేషన్‌షిప్ ఎటు వెళ్తుంది అనేది క్లారిటీ వస్తుంది. సో, డెఫినిట్‌గా ఈ వ్యక్తులైతే మీతో మాట్లాడడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ చూద్దాం అసలు మాట్లాడతారా లేదా, అప్రోచ్ అవుతారా లేదా, యూనివర్స్ మీకేం చెప్తుంది అనేది. సో, నేను చెప్పాను కదండీ! ఈ వ్యక్తి ఏంటంటే బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఆఫ్‌కోర్స్ మీరు అనుకోవచ్చు, వీళ్ళకి వీళ్ళే నెగెటివ్‌గా అనుకోని, వీళ్ళే మాటలనేసి వీళ్ళే వెళ్ళిపోయి, ఇంకా డిసప్పాయింట్ అవ్వడం ఏంటి అని. సో, ఈ వ్యక్తులు ఎలాంటి వాళ్ళంటే, చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ టైప్ అండి. సో, వీళ్ళేంటంటే ఒక వ్యక్తి నుంచి పెద్దగా ఏది ఎక్స్‌పెక్ట్ చేయరు. అలా అని చెప్పి వీళ్ళతో ఫెయిర్‌గా లేకపోయినా వీళ్ళతో అంటే కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు ఆనెస్ట్‌గా లేకపోయినా సరే వాళ్ళకది నచ్చదండి. సో, నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తులు మేబీ మీ విషయంలో డెఫినిట్‌గా డిసప్పాయింట్ అయ్యారు. నాకైతే ఒకటి అనిపిస్తుందండి, ఈ వ్యక్తులు ఎందుకో కానీ మీతో ఫ్యూచర్‌ని కూడా ఎక్స్‌పెక్ట్ చేశారండి. చేయలేదు అని చెప్పడానికి లేదు. ఫ్యూచర్ ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ ఇలా అయిపోయింది. సో, ఇప్పుడు ఈ వ్యక్తులకి ఎక్కడో కానీ పాస్ట్ అనేది గుర్తొస్తుంది. ఆ పాస్ట్ ఏంటంటే ఒక నెగెటివ్ వేలో గుర్తు రావట్లేదు. ఒక పాజిటివ్ వేలో గుర్తొస్తుంది. వాళ్ళేంటంటే మీతో పీస్ చేసుకోవాలి అని చూస్తున్నారు. ఎక్కడో చెప్పాను కదా! కొన్ని డౌట్స్ ఉన్నాయి. దానివల్ల భయపడుతున్నారు. ఆర్ రెడీగా లేరు అని చెప్పొచ్చు. బట్ డెఫినెట్‌గా ఈ వ్యక్తులైతే రిస్క్ తీసుకుంటారండి. రిస్క్ తీసుకొని వస్తారు, మీతో మాట్లాడతారు. ఇక్కడ థింగ్స్ ఏంటంటే కాంప్లికేటెడ్‌గా ఉన్నవన్నీ కూడాను నార్మల్ చేయడానికి చూస్తారండి. నేనైతే క్లియర్‌గా చెప్పగలను. న్యూ బిగినింగ్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ వ్యక్తితో మీరు. వాళ్ళైతే మాత్రం మాట్లాడాలి అని అనుకుంటున్నారు. అండ్ మాట్లాడడానికి వాళ్ళకి ఇంకొంచెం క్లారిటీ రావాల్సుంది. సో, అది వచ్చిన తర్వాత వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవుతారండి. వాళ్ళే మీతో మాట్లాడడానికి ఛాన్స్ తీసుకుంటారు. కొంచెం వాళ్ళకి భయం వేసినా సరే రిస్క్ తీసుకుందాం. ఏదైతే అదయింది. ఆ వ్యక్తి ఏమనుకుంటే అది అనుకున్నారు. బట్ మనం మాట్లాడేద్దాం. మాట్లాడాల్సిన అవసరం ఇక్కడ ఉంది కాబట్టి మాట్లాడదాం. వాళ్ళు ఎలా తీసుకున్నా మనకు అనవసరం. బట్ ఛాన్స్ ఉంటే పీస్ చేసుకుందాం. లేకపోతే లేదు. ఇలా వాళ్ళేంటంటే ఆలోచించి ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం అయితే ఉందండి. యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. సో, మేబీ మీరైతే పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఈ వ్యక్తి పరంగా ఇలాంటి ఒక కమ్యూనికేషన్‌ని. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ యెల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీతో ఇప్పుడు ఎవరు మనసులో మాట చెప్పాలి అనుకుంటున్నారు? అసలు వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారు? చెప్తారా లేదా? ఫస్ట్ అయితే అసలు ఈ వ్యక్తులు ఎవరవ్వడానికి అవకాశం ఉందో చూద్దాం. తర్వాత వాళ్ళేం చెప్పాలి అనుకుంటున్నారు అనేదైతే చూద్దాం. సో, సో, ఈ వ్యక్తికి మీకు మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి.
వీళ్ళని మీరు ట్రస్ట్ చేయరు అని చెప్పొచ్చు. ఆర్ ఈ వ్యక్తి మిమ్మల్ని ట్రస్ట్ చేయరు అని చెప్పొచ్చు. ఇద్దరి మధ్యలోని క్లియర్‌గా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. మేబీ పాస్ట్‌లో అంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఏంటంటే ట్రాన్స్‌పరెంట్‌గా లేనట్టున్నారు. ఒకళ్ళతో ఒకళ్ళు ఫైట్ చేసుకోవడం కానీ, ఒకళ్ళతో ఒకళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకోవడం కానీ, ఒకళ్ళకొకళ్ళు అబద్ధాలు చెప్పుకోవడం కానీ, ఆర్ ఒకళ్ళ వెనక ఒకళ్ళు సీక్రెట్‌గా కొన్ని పనులు చేయడం కానీ, అలాంటివి జరిగినట్టుగా నాకైతే అనిపిస్తున్నాయి. సో, ఇలా ఎవరైనా ఒక వ్యక్తి మీ లైఫ్‌లో ఉంటే, ఆ వ్యక్తి, ఈ వ్యక్తి అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఇంకొకటండి, ఫినాన్సెస్ విషయంలో కూడాను ఈ వ్యక్తిని మీరు నమ్మలేదు, ఈ వ్యక్తి మిమ్మల్ని నమ్మలేదు అని చెప్పొచ్చండి. ఫినాన్సెస్ విషయంలో కూడా మీ ఇద్దరి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ వచ్చినట్టు నాకైతే అనిపిస్తుంది. సో, ఇక్కడేంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ ఎలాంటిదైనా కూడా అవ్వచ్చు. వీళ్ళు మీకు బిజినెస్ పార్ట్నర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, బిజినెస్ పార్ట్నర్ కాకపోతే కొలీగ్ కానీ ఆర్ ఇంట్లో వ్యక్తులు కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఫినాన్సెస్ పరంగా ప్రాబ్లమ్ ఉంది అంటే బయట వాళ్ళే అవ్వాలని రూల్ ఏం లేదు. ఇంట్లో వాళ్ళు కూడా అవుతుంటారు కొన్నిసార్లు. బాగా తెలిసిన వాళ్ళు కూడా అంటే ఆహ్, ఎందుకో కానీ మంచిగా ఉండరు. వాళ్ళకి వేరే ఇంటెన్షన్స్ ఉంటుంటాయి. సో, ఇది కామనే. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తి అయితే మాత్రం మీతో జెన్యూన్‌గా లేరు అని నాకనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా ఈ వ్యక్తితోని ఎందుకో కానీ ట్రాన్స్‌పరెంట్‌గా లేనట్టుగా నాకనిపిస్తుంది. సో, నేను చెప్పేది కానీ మీకు రెజోనేట్ అవుతుంటే డెఫినెట్‌గా వాళ్ళే వీళ్ళు అనైతే నేను చెప్పగలనండి. అండ్ అసలు ఇలాంటి వ్యక్తులు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు వాళ్ళ మనసులో మాట ఏంటి? అనేదైతే ఇప్పుడు చూద్దాం. సో, డెఫినెట్‌గా ఈ వ్యక్తితో మీరు ఛాలెంజెస్ ఫేస్ చేశారండి. ఈ వ్యక్తి కూడా మీతో ఛాలెంజెస్ ఫేస్ చేశారు. అదైతే నేను చెప్పగలను. ఈ వ్యక్తి ఏంటంటే మీతో హ్యాపీగా ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదండి. సో, ఇంక వీళ్ళేంటంటే మీతో ఛాలెంజెస్ ఫేస్ చేసి గివ్ అప్ చేసేసినట్టున్నారు. మేబీ మీ నుంచి వాళ్ళేదో ఎక్స్‌పెక్ట్ చేసుండొచ్చు. బట్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ అవ్వలేదు ఆర్ వాళ్ళు కోరుకుంది వాళ్ళకి దొరకలేదు మీ నుంచయితే మాత్రం. అదైతే నేను చెప్పగలను. సో, ఇది ఏదైనా కూడా అవ్వచ్చు. ఓన్లీ మనీ అని చెప్పడానికి లేదండి ఇక్కడ. ఎయిదర్ లవ్ కూడా అవ్వచ్చు ఆర్ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అవ్వచ్చు. ఏదైనా సరే ఇక్కడ మాత్రం మీ దగ్గర కొన్ని వాళ్ళకి దొరకలేదండి. సో, ఈ దొరకకపోవడం ఎలా వచ్చిందంటే వాళ్ళు మిమ్మల్ని ఒక ఛాలెంజ్‌లా ఫీల్ అయ్యారు. అండ్ వాళ్ళేంటంటే కొంత ప్రాక్టికల్‌గా థింక్ చేసి ఈ రిలేషన్‌షిప్‌లో కొంత బ్రేక్ తీసుకోవడం మంచిది ఆర్ ఈ వ్యక్తికి కొంత దూరంగా ఉండడం మంచిది అని అంటే డిసైడ్ అవ్వడం జరిగినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఎమోషనల్‌గా థింక్ చేస్తే మేబీ వాళ్ళేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఇంకా హర్ట్ అవుతారు. ఈ రిలేషన్‌షిప్ అనేది వాళ్ళకి అంత మంచిది కాదు అని వాళ్ళు ఫీల్ అవ్వడం జరిగింది. ఏదైనా సరే ఈ వ్యక్తి అయితే మాత్రం మీ విషయంలో ఒక డెసిషన్ తీసుకున్నారండి. ప్రాక్టికల్‌గా థింక్ చేసి, రియాలిటీలో కొంత సిట్యుయేషన్స్‌ని అనాలిసిస్ చేసి, మీకు దూరంగా ఉంటే మంచిదని డెసిషన్ తీసుకోవడమో, ఆర్ మీతో తక్కువ మాట్లాడితే మంచిది అని డెసిషన్ తీసుకోవడమో, ఇలా ఏదో కానీ వాళ్ళకి ఫేవర్‌గా అనిపించినట్టుగా వాళ్ళైతే ఒకటి డిసైడ్ అయ్యారు. అండ్ దాని పరంగానే వాళ్ళేంటంటే చాలా ఆలోచించడం జరిగింది. అండ్ ఇప్పటికీ కూడా ఆలోచిస్తున్నారు. మేబీ వాళ్ళు చేసింది రైటా? రాంగా? ఆర్ మీ విషయంలో వాళ్ళేంటంటే ఇలా ఉండడం కరెక్టేనా? కాదా? పాస్ట్‌లో వాళ్ళేంటంటే మీతో ట్రాన్స్‌పరెంట్‌గా లేరు. అట్ ద సేమ్ టైమ్ ఇద్దరి మధ్యలోని క్లియర్‌గా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. మేబీ ఫస్ట్ నుంచి కూడా ఒకళ్ళతో ఒకళ్ళు హానెస్ట్‌గా ఉండి, ఒకళ్ళకి ఏమనిపిస్తుందో ఇంకొకళ్ళతో షేర్ చేసుకొని ఉంటే ఇక్కడి వరకు వచ్చుండేది కాదేమో అని ఎక్కడో కానీ సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారండి. ఈ వ్యక్తులు ఏంటంటే వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. వాళ్ళు స్లోగా లైట్‌నైతే చూస్తున్నారు. ఇక్కడ ఇమేజ్‌లో మీరు చూసినా సరే మీకు క్లారిటీ వస్తుంది. సో, డెఫినిట్‌గా ఈ వ్యక్తులు ఏంటంటే ఇప్పుడు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారండి. వాళ్ళు మీతో కలవాలి అనుకుంటున్నారు. అంటే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఈ కార్డ్స్ చూస్తుంటే డెఫినిట్‌గా వాళ్ళకొక ఛాన్స్ ఉంటే ఛాన్స్ తీసుకుందామనే చూస్తున్నారు. కాకపోతే వాళ్ళకి భయం వేస్తుంది. వాళ్ళు ఇలా ఆలోచిస్తుంది, వాళ్ళు అంటే మీతో మాట్లాడాలి అనుకుంటుంది కరెక్టేనా? కాదా? దీనివల్ల మళ్ళీ వీళ్ళేమైనా సరే ఎమోషనల్‌గా డ్యామేజ్ అవుతారా? వాళ్ళలాగా మీరు పాజిటివ్‌గా ఆలోచించగలరా? ఆర్ ఇక్కడ ఇంకొకటుందండి. అదేంటంటే ఈ ప్రాసెస్‌లోని వాళ్ళని వాళ్ళు స్ట్రెస్ ఔట్ చేసుకుంటారా? వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకుంటారా? వాళ్ళు మళ్ళీ కూడా ఒక పెయిన్‌లో ఉంటారా? అని ఇలా ఎక్కడో కానీ వాళ్ళకి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సో, అందుకే వాళ్ళేంటంటే మీతో మాట్లాడాలి, మీతో థింగ్స్ ఏంటంటే వర్కౌట్ చేసుకోవాలి అనుకుంటున్నా ఈ డౌట్స్ వల్ల
ముందుకు రావాలా వద్దా అనే ఒక హెసిటేషన్ అయితే ఉందండి. కాంటాక్ట్ చేయాలా వద్దా అనే హెసిటేషన్ అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే మేబీ మీకు కూడా ఈ వ్యక్తి అంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళని మీరు నమ్ముతారా లేదా? మిమ్మల్ని నమ్మించాలి అంటే వీళ్ళేం చేయగలరు? అసలు వీళ్ళకేం సాధ్యం అవుతుంది? ఎలా చెప్తే మీరు నమ్ముతారు అని ఆ డౌట్స్ కూడా ఉన్నాయండి. వీళ్ళకి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ మీకు ఉన్నాయి కాబట్టి ఈ డిఫరెన్సెస్‌ని ఎలా సార్ట్ ఔట్ చేయాలి అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. ఇదొక పెద్ద ఛాలెంజ్‌లా అనిపిస్తుంది ఇప్పుడు. గతంలో మీతో రిలేషన్‌షిప్ ఒక ఛాలెంజ్‌లా అనిపించింది. బట్ థింగ్స్ వర్కౌట్ చేసుకోవాలి అన్నా సరే వీళ్ళకి ఛాలెంజ్‌లానే అనిపిస్తుంది. ఎలా అసలు ఇది వర్కౌట్ అవుతుంది? ఇది ఎప్పటికి బెటర్ అవుతుంది అని మాత్రం వాళ్ళకి ఎక్కడో కానీ చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి. బట్ ఈ వ్యక్తులు ఏంటంటే ఇనిషియేట్ చేసినా సరే మేబీ కొంత సిచ్యువేషన్స్ కేయోటిక్‌గా ఉండొచ్చు. అంటే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తులు మీతో మాట్లాడిన రోజు కూడా మేబీ గొడవలు అవుతాయి అని వాళ్ళు అనుకుంటున్నారండి. ఎందుకంటే మీరు వీళ్ళతో పీస్‌ఫుల్‌గా మాట్లాడతారు. లేకపోతే థింగ్స్ అనేవి కూల్‌గా సార్ట్ ఔట్ అవుతాయి అని వాళ్ళకి అనిపించట్లేదు. డెఫినిట్‌గా మీ ఇద్దరి మధ్యలో గొడవలు వస్తాయి. కాకపోతే ఈ గొడవ వల్ల మళ్ళీ కూడా ఇద్దరు విడిపోకూడదు అనేది వాళ్ళ ఒపీనియన్ అండి. గొడవ వస్తే వచ్చింది. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత రాకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా వస్తుంది. మీకు కూడా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. బట్ ఈ ప్రాసెస్‌లో వాళ్ళు ఎక్కువ హర్ట్ అవుతారేమో అనే భయం ఎక్కడో ఉంది. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు ఆలోచిస్తారా లేదా అనేది వాళ్ళకో డౌట్ అండి. అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ అంటే మీ ఇద్దరి మధ్యలో ఇలా ఆర్గ్యుమెంట్స్ వస్తే మొత్తానికే సెపరేట్ అయిపోతారేమో అనే ఆ భయం కూడా వీళ్ళకుంది. కానీ వీళ్ళేంటంటే గివ్ అప్ చేయాలి అనుకోవట్లేదు. అంటే మీ విషయంలో ఏంటంటే సిన్సియర్‌గా ట్రై చేయాలి అనుకుంటున్నారండి. వాళ్ళకి ఎక్కడో కానీ మాట్లాడాలి, మాట్లాడి మిమ్మల్ని ఒప్పించాలి. మేబీ మీరు ఒప్పుకోకపోయినా సరే ప్రయత్నం చేయాలి. ఆ ఒక్క స్టెప్ వేయడమే వీళ్ళకి కష్టంగా ఉంది. బట్ అదర్ దెన్ దట్ వాళ్ళకైతే మాత్రం థింగ్స్ వర్కౌట్ చేసుకోవాలనే ఉంది మీతో అయితే. కాకపోతే మీరు వీళ్ళని నమ్మాలి కదా! వీళ్ళకి మళ్ళీ మీరు ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా! అది మీకు కష్టం కదా! సో, ఇది వీళ్ళు ఆలోచిస్తున్నారు. మొత్తానికి ఏదైనా సరే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, ఈ వ్యక్తులు మాట్లాడాలి అనుకుంటుంది నిజమే. బట్ రెడీగా ఉన్నారా అంటే, అది నాకొక 50-50 ఛాన్సెస్ లానే అనిపిస్తుందండి. 100% అంటే వీళ్ళు ఇనిషియేట్ చేసి మాట్లాడతారు అని అనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళకున్న డౌట్స్ అనేవి చాలా పెద్దవి. ప్లస్ ఇక్కడ కూడా చూసారు కదా! కేయోస్ అనేవి వస్తాయి అనే ఆ ఫియర్ వీళ్ళలో చాలా స్ట్రాంగ్‌గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ మళ్ళీ కేయోస్ వచ్చాయంటే ఈసారి కంప్లీట్‌గా సెపరేట్ అయిపోతారు అనే భయం కూడా ఉందండి వీళ్ళకి. సో, వాళ్ళకది జరగడం ఇష్టం లేదు. వాళ్ళకి ఎలాగైనా సరే థింగ్స్ వర్కౌట్ చేసుకోవాలని ఉంది. ఎలా అయినా సరే మిమ్మల్ని ఒప్పించాలని ఉంది. ఈవెన్ ఇది వీళ్ళకి కష్టమైనా సరే ప్రయత్నం చెయ్యాలి అని ఉంది. సో, చూద్దాం అసలు ఇంకా అంటే ఈ వ్యక్తులు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా లేదా? ఆర్ కొంతకాలం వెయిట్ చేస్తారా? ఆర్ మీరు చెయ్యాలి అనుకుంటారా? అసలు ఏంటి పరిస్థితి అనేదైతే ఇప్పుడు చూద్దాం. ఓకే. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే డెఫినెట్‌గా ఈ వ్యక్తులైతే మాత్రం మీతో మాట్లాడతారండి. వాళ్ళే ప్రయత్నం చేస్తారు. వాళ్ళే ముందుకొస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తులు లాస్ట్‌కి ఒక కన్క్లూజన్‌కి వస్తారు. అదేంటంటే వీళ్ళు ప్రయత్నం చేస్తే డెఫినెట్‌గా మీరు కూడా పాజిటివ్‌గానే రెస్పాండ్ అవుతారు అని వాళ్ళు ఎక్కడో కానీ స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తారండి. యూనివర్స్ మీద ఫెయిత్ పెట్టుకొని వస్తారు అని నాకైతే అనిపిస్తుంది. అండ్ సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి అని ఎక్కడో కానీ హోప్స్‌తో వాళ్ళు రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి వీళ్ళు ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే, వీళ్ళు ఒకవేళ ఇనిషియేట్ చేసి మాట్లాడితే, మేబీ మీరు ఫస్టు ఒక నెగెటివ్ రెస్పాన్స్ ఇచ్చినా తర్వాతైనా సరే పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారు. ఆర్ మీరేంటంటే వీళ్ళ మాటలతోని అగ్రీ అవుతారు అని వాళ్ళకి ఎక్కడో కానీ ఆ నమ్మకం అనేది ఏర్పడుతుందండి విత్ టైమ్. సో, డెఫినెట్‌గా వాళ్ళే ఇనిషియేట్ చేస్తారు. వాళ్ళే మీతో వచ్చి మాట్లాడతారు. మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ కార్డ్ వచ్చిందో డెఫినెట్‌గా వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మాట్లాడడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇది వెంటనే జరగకపోయినా సరే వాళ్ళు కొంత డిసైడ్ అవ్వాల్సి ఉందని అర్థం. కానీ వాళ్ళు రావడం అయితే జరుగుతుందండి. మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇదైతే మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్
అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.